కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఈరోజుకి ఏర్పరచబడిన వాక్య భాగంలో యెషయా గ్రంథము 35th చాప్టర్ 8th వర్స్. అక్కడ దారిగా నున్న రాజ్యమార్గము ఏర్పరచును, అది పరిశుద్ధ మార్గము ననబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడుదును. మూర్ఖులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. సో ఈ వాక్యం బట్టి మనకి ఏమైతే అర్థమవుతుందంటే, యెహోవా మనకి ఒక మార్గం ఏర్పరుస్తారు. దాంట్లో పరిశుద్ధులు వెళ్ళే మార్గం, కానీ అపవిత్రులు మాత్రం ఆ మార్గంలో నడవలేరు. మూర్ఖులైనను ఆ మార్గంలో వెళ్ళినా వాళ్ళు పరిశుద్ధులుగా మారి ఆ మార్గంలో నడవచ్చు. ఇది మనకి ఈరోజుటి వాక్యము. మనం ప్రేయర్ చేసుకొని ఇది లైవ్ ఎండ్ చేద్దాం. ఎండింగ్ ప్రేయర్ చేసుకొని ఈరోజు ఆరాధన ముగిద్దాం. ఎస్ఏ ఈరోజు అంతా మాకు ఎలాంటి అపాయం జరుపుకొని చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను ఖుషి స్కూల్లో ఉండేటప్పుడు పొద్దు నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో చేసుకుంటున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు మమ్మీకి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. డాడీ ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ఆఫీస్లో చేసుకుంటున్నప్పుడు డాడీకి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నేను ఈరోజు మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే గొప్ప బాధ్యత నాకు అనుగ్రహించినందుకు థ్యాంక్ యూ సార్. మాతో పాటు లవ్ చేసిన అనిరుద్ధన్న సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు అనిరుద్ధన్నకి ఎలాంటి అపాయం జరగకుండా చూడండి సార్. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి సార్. ఆమేన్. ఈరోజు ఆరాధన ఇంతతో ముగించబడింది. థ్యాంక్ యూ.